స్వచ్ఛ ఉత్సవ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సోమవారం జరిగింది. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 35వ వార్డులో నేతాజీ పార్క్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్కుల పునరుద్ధీకరణ, కాలువల పునరుద్ధీకరణను ప్రజలు స్వచ్ఛందంగా చేయాలని కోరారు. కూటమి నాయకులు పార్కుల పునరుద్ధీకరణకు కమిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామాల్లో కాలువలతో నీరు కలుషితమైతే ప్రజలు అనారోగ్య పాలు అవుతారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాలను కాలువలో వేయవద్దని సూచించారు. నియమాలను అతిక్రమించిన వారికి 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, కార్యాలయపు సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తన్పల్లి కాశీ, ఎడ్లపల్లి శ్రీను, గుండుమోగుల సురేష్, అడగర్ల సూరి, నేలపాల దినేష్, చాపల రమేష్, పైబైన వెంకటరామయ్య, అడబాల మురళి, బైనపాలపు ముఖేష్, దంగేటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అప్పుడున్న ప్రభుత్వాల్లో మరి ప్రవేశపెట్టు ముమ్మరంగా పనిచేయడం కూడా మీ అందరికీ తెలుసు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి అలజడి లేని ప్రభుత్వాన్ని మనం చూసాం. మరి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అంతా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛతా హీ పేరుతో మరి అన్ని చోట్ల కూడా మరి కమిషనర్ గారు చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు. గడిచిన వారం నుంచి మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా 17వ తారీఖు మనం ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతం క్లీన్ చేసి బాధ్యత తీసుకున్నందుకు వారిని అభినందన తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి మిత్రపక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కూటమి సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా మంచి కార్యక్రమం, శుభపరిణామం. ఎందుకంటే ఇవాళ కమిషనర్ గారు చేయకపోయినా అడగరు, ఫోటోలు పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ బాధ్యత తీసుకుని అన్ని చోట్ల కూడా నేను బరేలి గ్రౌండ్ విజిట్ చేశాను. మరి కాలవతల 23వ వార్డుకు సంబంధించి అక్కడ చూస్తే మళ్ళీ చాలా నీట్గా అద్దంలో తయారు చేసిన సందర్భం. కానీ మరి రాబోయే రోజుల్లో కూడా ఇవాళ టౌన్ హాల్ కట్టాలనుకుంటున్నాం. దాన్ని కూడా టార్గెట్ చేసుకుని మనందరూ కూడా ఆ టౌన్ హాల్ని పూర్తి చేసి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి. అంతా బాగా నీట్గా చేసుకున్న తర్వాత దాని ప్లాన్ తీసుకుని టౌన్ హాల్ కట్టి ప్రయత్నం కూడా మొదలు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవన్నీ మన ఊరు ముందు వరుసలో ఉండాలి. భారతదేశంలో ముందు వరుసలో ఉండడానికి మీ అందరూ ముందు ఉండాలి. రాష్ట్రంలో ముందు వరుసలో ఖచ్చితంగా ఉంటాం. భారతదేశంలో ముందు వరుసలో ఉండే ప్రయత్నం మనం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నా. ఇవాళ పురపాలక సంఘం ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలో లేకపోతే ఇక్కడ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు ఏదో చేయొచ్చు. కానీ ఇవాళ క్లీన్ చేసి ఫోటోలు పెట్టుకుని వెళ్ళిపోతే రేపు మళ్ళీ తుప్పలు పట్టేస్తాయి. కాబట్టి దీని మెయింటెనెన్స్ ఎవరైనా భాగస్తులు కావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే అది రికార్డెడ్గా పురపాలక సంఘంలో నమోదు చేయించుకున్నప్పుడు ఏదైనా ఈ పార్కు బాగోలేదు అనుకున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీ అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉండి మరి కూటమి నాయకులు అందరూ కలిసి ఇక పేర్లు ఇస్తే ఈ పార్కుని వాళ్ళకి డెవలప్ చేసుకునే అవకాశాన్ని పురపాలక సంఘం కానీ ఆర్డీఓతో కూడా చెప్పి కలెక్టర్ గారు చెప్పి దీన్ని ఓపెనింగ్ పెద్ద ఎత్తున పెడదాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు సహకరించమని కోరుకుంటూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ఆరోగ్యం కోసం ఆయన 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు కూడా చెప్పుంటారు. మన కాలువలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మన నీరుని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీళ్ళు కలుషితం అయితే పై ప్రాంతంలో కలుషితం అయితే కింద ప్రాంతంలో అదే నీరు తాగుతూ ఉన్నారు. కాబట్టి కాలువలు పూర్తిగా మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త కాలువలో వేస్తే, కాలువ గట్టున వేస్తే, ప్లాస్టిక్ వేస్తే వారి 10,000 రూపాయలు జరిమానా పురపాలక సంఘం ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో వేయడం జరుగుతుంది. దీన్ని కూడా కంట్రోల్ చేసాం. అలాగే ఈ పార్కులను కూడా మీరు అందరూ కూడా మరి అభివృద్ధి చేయడానికి సహకరించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు 17/9/2025 తేదీ నుండి మన జాతిపిత గాంధీ గారు పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు వరకు ఒక స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవ దాని పథకంపై ఒక షెడ్యూల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేతాజీ పార్క్ని క్లీన్ చేయడం, అంటే చాలామంది ప్రజలు కూడా వచ్చి మన గౌరవ శాసనసభ్యుల వారిని అడగడం, దాని మేరకు శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు పార్క్ అంతా క్లీన్ చేయడం పురపాలక సంఘం తరఫున. అలాగే మన శ్రమదానంతో ఇప్పుడు ఈరోజు ప్రజలకు అందరూ గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో పార్క్ క్లీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈ పార్క్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుని రోజు కూడా మనం వాకింగ్ చేసుకోవడానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి చాలా బాగుంటుంది. కనుక ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మన గౌరవ శాసనసభ్యుల వారికి
అదే ఇతర కూటమి నాయకులకు, ఇక్కడ ఇచ్చేసిన వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, పురపాలక సంఘ సిబ్బంది, మెప్మా, ఐసిడిఎస్ ఇతర అందరూ ప్రజానికం హాజరయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం గత 17/9 నుంచి జరుగుతూ ఉంది. అలాగే మన అక్టోబర్ 2వ తారీఖున భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి చెత్త సేకరించి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు నుంచి చెత్త రెగ్యులర్గా చెత్త విడదీసి, తడి పొడి చెత్తను విడదీసి ఇచ్చేవారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. విద్యార్థులచే సరస్వతి పూజలు నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అన్నంనేడి భవానీ, రాజు, సత్య, లక్ష్మి దంపతులచే సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమం, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజనం, మంత్రపుష్పాలు నిర్వహించారు. మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, రాజాద్రినాథ్, నీరుకొండ పండులు అమ్మవారిని దర్శించుకున్నారు. పప్పొప్పుల హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాల్లో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముత్యాల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ మహోత్సవాల్ని ఎంతో వైభవపేతంగా మరి ప్రతి సంవత్సరం చేసే విధంగా మరి అంగరంగ వైభవంగా ఎంతో చక్కని పూజా కార్యక్రమాలతో మరి ఇవాళకి 7వ రోజు కార్యక్రమాలు మరి విజయవంతంగా చేస్తామన్నారు. మరి దీనికి మరి మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి చాలా పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. మరి చక్కగా మరి వారం రోజుల నుంచి కూడా పూజా కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలు ఉండే దిశగా మరి ఎంతో భక్తి పారవశ్యంతో మరి వేలాదిగా ప్రజలు మరి ఇవాళ మరి ఉదయం నుంచి కూడా ఇవాళ అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణతో మరి ఈ పూజా కార్యక్రమాలు చేశారు. వేలాదిగా మరి చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు మరి వేలాదిగా మరి జనం ఆ తల్లిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. మరి చాలా సంతోషదాయకం. ఈ ప్రాంత ప్రజలు, ఈ పట్టణ, ఈ నియోజకవర్గ ప్రజలు ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేస్తూ మన ముత్యాలమ్మపురంలో వేయించేస్తున్న శ్రీ ముత్యాలమ్మవారి తల్లి దర్శనం ఈరోజు మా అదృష్టంగా భావిస్తూ శరన్నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు అమ్మవారికి ఇష్టమైన మూలా నక్షత్రం మరి దేవి ఈరోజు సరస్వతి అవతారంగా మరి ప్రజలందరికీ కూడా మరి కనువిందు చేస్తూ ఆశీర్వాదం అందిస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దీవించాలని కోరుకుంటూ దేవి నవరాత్రి సహా మహోత్సవంకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు సరస్వతీదేవి అవతారం సందర్భంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో సుమారు 250 మంది పిల్లలు సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించి ఉన్నాము. అలాగే ఈ పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నలు, పలకలు శ్రీ అన్నంనేడి శ్రీనివాస గారు, అలాగే ఎర్ర పుల్లారావు గారు, అలాగే భాస్కర్రావు గారు, నాగభాస్కర్రావు గారు బహుకరించి ఉన్నారు. వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ సోమవారం కుటుంబ సమేతంగా తన స్వగ్రామం, సొంత దేవాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. మూలా నక్షత్రం విశిష్ట తిథి కావడంతో కుటుంబ సభ్యులతో వెళ్లి దైవ సన్నిధిలో సమయాన్ని వెచ్చించారు. సోమవారం కూడా కావడంతో ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో శివలింగానికి కొట్టు సత్యనారాయణ దంపతులు, కుటుంబ సభ్యులు వివిధ పండ్ల రసాలు, జలాలతో అభిషేకం చేశారు. ఓం భూర్భవస్వరం చేసేసి द्वारा श्री परमेश्वरस्य आग्नेय पुणे आंध्रदेशे सालग्राम हरिहर विकाराय नमो नमः गातावै नमो नमः चंडेश्वराय नमः निर्मापयामि ओम आपो इष्टां मुनिगाधिन स्वामी देवताय नमः द्रोतम मुनि महे गोधारं अप्सुमे सोम अप्रविदुं योनावली भवानक्षवे दस्तं कोशे वासनो भरादिसे
ఓం పిచ పునః స్కర్ణవానస్య ఆగం శ్రీ సహస్ర శీర్ష వృషసహస్రాం గుణః ఓం బృహస్పతి అతి ధర్యోరః. తాడేపల్లిగూడెం 11వ వార్డు సత్యవతి నగర్ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సరస్వతి అలంకరణతో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. సరస్వతి పూజలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆలయ ప్రెసిడెంట్ కాళ్ళ గోపీకృష్ణ మాట్లాడుతూ సరస్వతీదేవి జ్ఞానం, కళలు, సంగీతం, వాక్కు వంటి వాటికి అధిదేవతగా ఉందన్నారు. విద్యలో ఆటంకాలు తొలగి ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతాయని భక్తులు నమ్మకమన్నారు. శ్రీ బలసలమ్మ దేవస్థానం చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు పుస్తకాలు ఆలయానికి అందజేయగా ఆలయ కమిటీ వారు పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ కాళ్ళ గోపీకృష్ణ, సెక్రటరీ యాదల శివాజీ నాయుడు, కోశాధికారి కోడేటి రామారావు, ఆలయ అర్చకులు నేతి రమేష్, చాపల రమేష్, అడ్డగర్ల సూరి, బైనపాలెపు ముఖేష్, జైనుల రాజా, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం 11వ వార్డులో వేచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద ఇవాళ ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ ఏర్పాటు చేశారు కమిటీ వారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు, అలాగే సరస్వతి పూజ చేస్తున్నటువంటి పిల్లలు ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలు కాళ్ళ గోపి గారికి, యాదాల శివాజీ గారికి, ఇంకా మిగతా కమిటీ సభ్యులందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం శ్రీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అమ్మవారి ఆశీస్సులు, అలాగే మన తాడేపల్లి నియోజకవర్గం ప్రజానికానికి కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం స్థానిక 11వ వార్డు సత్యవతి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు పురస్కరించుకుని రోజు 200 మంది విద్యార్థులు, పిల్లలు జరిగింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించి పిల్లలకి ఏ విధమైన లోటు కాకుండా అంతా చక్కగా తీర్చిదిద్దారు. ధన్యవాదాలు. అలాగే పిల్లలందరికీ అమ్మవారి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, చక్కని చదువు ప్రసాదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, దేవీ శరన్నవరాత్రుల్లో సోమవారం రోజు జరిగే రుద్రాభిషేకం ద్వారా విశేష ఫలితాలు ఉంటాయని భవానీ దీక్షాపీఠం గురుభవాని సోమరాజు భవానీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ చిల్లర పండ్ల వర్తక సంఘం భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 11 సంవత్సరాలుగా ఇదే విధంగా రుద్రాభిషేక కార్యక్రమం అర్చకులు నాని పర్యవేక్షణలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 170 మంది భవానీలు ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో న్యాయవాది దోలం విజయ్ కుమార్, గోక వెంకటేశ్వరరావు, వడ్డీ శేషు, రౌతు సతీష్, గోకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలా సంపూర్ణందుకు పీఠం ప్రత్యేకత ఏంటంటే ప్రతి పీఠంలో కూడా కానీ మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ భవని దీక్షాపీఠం గత 13 సంవత్సరాలుగా ఈ పళ్ళ మార్కెట్లో ఏర్పాటు చేయడం అయింది. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పీఠం ఏర్పాటు చేసిన తర్వాత భవానీలు మాలాధారం ధరించడం, 45 రోజులు దీక్ష పూరడం, దీక్ష పూరిన తర్వాత ఈ 45 రోజుల్లో భాగంగా కార్తీక ఎప్పుడైతే నవరాత్రులు స్టార్ట్ అవుతాయో నవరాత్రుల్లో లక్ష కుంకుమార్చన, అలాగే సరస్వతి పూజ, ఆ తర్వాత రుద్రాభిషేకం ఇక్కడ మహా ఇంపార్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రుద్రాభిషేకంలో పాల్గొని ప్రతి భవానీ, ఆ భవానీ యొక్క మాతలు, పిల్లలు అందరూ కూడా పాల్గొనడం, ఆ పాల్గొన్న తర్వాత వాళ్ళకి ఇందులో విశిష్టత కనపడడం, ఈ రుద్రాభిషేకం చేయించుకోవడంలో ఎంతో విశిష్టత కనపడడంతో ప్రతి సంవత్సరం కూడా ఈ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ పీఠం యొక్క విశిష్టత ఏంటంటే ఒక రోజు జరిగిన పూజ మళ్ళీ మానాడు ఉండదు. ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకమైన మంత్రోచ్చారణతో, ప్రత్యేకమైన వేదాలతో ఆ పంతులు గారు చేయటం, మా సోదరుడు గురుభవాని రఘురామరాజు గారి పర్యవేక్షణలో ఇందులో పాల్గొన్న, ఇక్కడ భవానీ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణతో ఆ వేద మంత్రోత్సవాలు చేయటం, కుంకుమ పూజ, పసుపు పూజ, పూలు, ప్రతి భవానీకి కూడా ఆ పూజ చేసే క్రమంలో ఆ చేసే వస్తువులు ఏవి కూడా ఏ లోటు లేకుండా కష్టమో నష్టమో మా గురుభవాని అందరికి కూడా సమకూరుస్తున్నారు. అది అలా సమకూరుస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
స్థానిక కోతిబొమ్మ సెంటర్లో శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతి అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు పెన్నులు పుస్తకాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుర్జు సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి బొమ్మ, వీరమల్లు జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవత రామకోటేశ్వరరావు, దేవాబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మా మీరేమో అక్కడ కుంకుమ ఇలా చూడండి, చూపుడు మీరు చూసినా కూడా గురువుగా చూపిస్తారు చూడండి. చెప్పండి, ప్రారంభం చేయండి. ఓం భగవతే నమః, ఓం వాణిన్యే నమః, ఓం వరదాయ నమః. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి అవతారం. ఈరోజు పొద్దు నుంచి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలు, పీట్ల మీద కూర్చున్నటువంటి ఉభయదాతలు శ్రీ రుద్రరాజు సుబ్బరాజు గారి దంపతుల చేత ఈరోజు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నాయి. ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, తర్వాత మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, సరస్వతి అమ్మవారికి సుమారుగా ఈ రోజున 108 మంది పిల్లల చేత సరస్వతి పూజా కార్యక్రమాలు మన ఆలయంలో చేయడానికి కమిటీ నిర్వాహకులందరూ కూడా నిర్ణయం చేశారు. ఈ పూజల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా, పిల్లలందరికీ కూడా శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారు చంటి గారి చేత పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు బహుకరణ చేయడం, అమ్మవారి దగ్గర పెట్టి బహుకరణ చేయడం జరుగుతోంది. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయ ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ, సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులచే సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ పూజలో విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రగతి కాలేజ్ చైర్మన్ కొప్పిశెట్టి చంటి, కుటుంబ సభ్యులు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో లలితా పారాయణ సభ్యులు, డిఎస్ యువసేన, విశ్వనేత్ర యూత్ టీం, మన కుర్రోళ్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస రామాలయం నందు జ్ఞాన ప్రసూనాంబ శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకరణ, సరస్వతీదేవి అలంకరణలో అందరి భక్తులందరినీ అనుగ్రహించడానికి ఆవిడ సమాయత్తమై ఉన్నారు. అలాగే ఈ రోజున ఈ సరస్వతీదేవి యొక్క పూజా కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ చిన్నారులందరికీ కూడా ఈ బుక్స్ కానీ లేకపోతే పెన్స్ కానీ తదితర చదువుకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి మిత్రులు శానం రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆ చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. శ్రీ శ్రీనివాస రామాలయం వద్ద వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు అమ్మవారు నిజరూపమైనటువంటి జ్ఞాన సరస్వతిగా అందరికీ కూడా అభయం ఇస్తూ ఉన్నారు. అందరికీ విద్యార్థులందరికీ కూడా సకల విద్యా పారంగతులై వారందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మహిళా మనులందరి చేత కూడా విశేషంగా అష్టోత్తర సహస్రనామములతో కుంకుమ పూజా కార్యక్రమం చేసి ఉన్నాం. సుమారుగా 200 మంది విద్యార్థుల చేత సామూహికంగా ఆ సరస్వతీదేవి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లక్ష్యమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం కోరుమిల్లి చింతపల్లి ఎంపీటీసీ ముప్పిడి సరోజిని దంపతులు సోమవారం జనసేన పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరిని స్థానిక జనసేన కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ ఆదర్శవంతమైన పరిపాలన చూసి జనసేనలో చేరామని పార్టీలో చేరిన ఎంపీటీసీ ముప్పిడి సరోజిని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయి, రామశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా 3వ సంవత్సరం ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు. ఆదివారం రాత్రి 7 గంటల నుండి సుమారు 11 రూపాల్లో అమ్మవారిని అలంకరించారు.
నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడానికి సహకారం చేసిన మాధురి, సహకరించిన ఇద్దరు మహిళలకు కమిటీ సభ్యులు కృతజ్ఞత తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి భాగ్యలక్ష్మిపేటలో అమ్మవారి పీఠం వద్ద సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పిల్లలు పాల్గొన్నారు. శుక్రవారం సుమారు 10,000 మందికి పందిర్లో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పదకొండు అవతారమూర్తుల్ని నిజంగా చూసినట్టే ఉంది. ఎందుకంటే దైవంతో సమానమైన పిల్లలు ఇక్కడ 11 అవతారాల్లో ఇక్కడ దర్శనం ఇవ్వటం చాలా ఆనందదాయకం. అలాగే 11 రోజులు ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహించి ప్రసాదాలు ఇవ్వటం, అలాగే ఇక్కడ భాగ్యలక్ష్మిపేటలో ఇది 3వ సంవత్సరం ఉత్సవం జరుగుతుంది. ఇవి గత 3 సంవత్సరాల నుంచి సంవత్సరం బాగా ఇక్కడ పూజలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఇలాగే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని గండోతి శ్రీనివాస్ గారికి, అలాగే సుబ్బు గారికి, కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. భాగ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది 3వ సంవత్సరం ఇక్కడ అమ్మవారిని ఉత్సవమూర్తిగా ఉంచడం. ప్రతి ఒక్కరి సహకారం లేనిదే ఏది కూడా ఎదరికెళ్ళదు. ఇక్కడ నిజంగా అందరూ కూడా ఒక కుటుంబంలా, అన్నదమ్ముల్లాగా ఈ కుటుంబాలన్నీ కలిసి అందరం కలిసి జరుపుకునే పండుగ 10 రోజుల పాటు తెలియకుండానే ఈ మొత్తం కూడా ఈ 10 రోజులు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి ఎంతో నియమనిష్టతలతో ఇక్కడ పూజారి గారు కావాలి ఇక్కడ నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అందరికీ తెలుసు దసరా విశిష్టత ఏంటనేది, అసలు దుష్ట సంహారం అంటే ఏంటనేది మన పెద్దలందరికీ తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా దీని విశిష్టత తెలిసి దీని విలువ తెలియాలని నా ముఖ్య ఉద్దేశం. అందుకోసమే నేను ఈ కార్యక్రమం అనేది నిర్వహించాలని అనుకున్నాను. అందరూ కూడా నాకు నేను జస్ట్ అనుకున్నాను అంతే, కానీ మొత్తం కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పేరు పేరున తెలియజేసుకుంటాను. ముఖ్యంగా అందరికీ కాదు, ముందుగా పిల్లలకి నేను తెలియజేసుకోవాలి. తాడేపల్లిగూడెం వార్పు రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్పు రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు అమ్మవారి విశేష అలంకారం శ్రీ సరస్వతీదేవి అమ్మవారిగా దర్శనమిచ్చారు. మర్ల విశ్వనాథ శర్మ పర్యవేక్షణలో ప్రముఖ పండితులచే శరన్నవరాత్రులు అమ్మవారికి ఉదయం 9 గంటల నుండి కన్య పూజలు, సరస్వతి పూజలు, మహాన్యాస పూర్వక మన్యసూక్త సహిత రుద్రాభిషేకం, సూర్య నమస్కారములు, లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతకముల హోమం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు 8వ రోజు అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం. అమ్మవారికి చాలా ప్రీతిపాతమైన రోజు. అమ్మవారి యొక్క ఈరోజు సరస్వతి సరస్వతి అవతారం అమ్మవారిది. ఈరోజు ఇక్కడ కన్య పూజలు అలాగే సరస్వతి పూజలు జరిగినాయి. అలాగే ప్రతి నిత్యము కూడా అమ్మవారికి మహాన్యాస మాన్యపోత రుద్రాభిషేకాలు, సాయంత్రం 4 గంటలకి లక్ష కుంకుమార్చన, చండీ రుద్రహోమాలు, అలాగే నిన్న సాయంత్రం జ్యోతిర్లింగార్చన జరిగింది. అలాగే ప్రతి నిత్యము కూడా ఇక్కడ మాన్యాసోత్తర రుద్రాభిషేకాలు, లక్ష కుంకుమార్చనలు, అలాగే చండీ రుద్రహోమాలు జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం ప్రీతిపాత్రులని కోల్చున్నాం. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో శ్రీ కనకదుర్గమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి 4వ వార్షిక మహోత్సవాల సందర్భంగా 8వ రోజు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతి అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సరస్వతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. ఈ 9 రోజులు విశేషమైన అలంకారాలు, విశేషమైన పూజలు నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమంలో సుమారుగా 4,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గొర్రెల శ్రీధర్, పైబోయిన రవికిరణ్, గోవింద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 4 సంవత్సరాల నుంచి మరి శ్రీ కనకదుర్గమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఒక భక్తిభావంతో అమ్మవారిని ఇక్కడ నెలకొల్పి 9 రోజులు కూడా విశేషమైన అలంకారాలు, విశేషమైన పూజలతో మరి అమ్మవారిని కొలిచి ఈరోజు మరి అమ్మవారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా 4,000 మందికి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం పెట్టడం, తద్వారా ఈ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా
అన్నదాన రూపంలో అందించడం ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయడం మన అదృష్టం. ఆ యొక్క శక్తియుక్తి మనకు వచ్చిందంటే కేవలం భగవంతు సంకల్పం ఉండబట్టి మనకు ఆ శక్తియుక్తులు వచ్చినాయి. కాబట్టి అందరూ కమిటీ సోదరులు అందరూ కూడా చక్కగా నిష్ట నియమాలతో పూజలు చేసి అమ్మవారిని కొలిస్తే మన కష్టాలు తీర్చే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. 4వ సంవత్సరం అండి ఇది. 4 సంవత్సరాల నుంచి మనకి ఎక్కువ సహకారం అలాగే మన శ్రీధర్ గారు అలాగే మన కిరణ్ గారు వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందించి ఇది అన్న సంతర్పణకి తోడ్పాటు అవుతున్నారు. అలాగే ఇంకా మనం కూడా అందరూ కమిటీ వాళ్ళు అందరూ కూడా సహకరించి ముందుకెళ్తే ఇంకా బాగా చేయొచ్చని నేను కోరుకుంటున్నాను. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ సాయి ధ్యాన మందిరంలో గౌరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మహిళలు కాలం నుంచి మట్టి తీసుకొచ్చి దాంతో గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మహిళలు మట్టితో అమ్మవారిని తయారు చేసి ప్రతినిత్యం దసరా నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. మహిళలు గొబ్బెమ్మలు వేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిర భక్తులు మహిళలు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రతి సంవత్సరము 25 సంవత్సరాల నుంచి గౌరీమాతని మన యొక్క బాబావారి గుడిలో నిలబెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మొత్తైదులతోటి కాలువకి వెళ్ళి ఆ యొక్క మట్టిని తీసుకుని వచ్చి ఇక్కడ గౌరీమాతని వేస్తారు. అత్యవైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు పట్టణంలోనూ ఈ యొక్క పట్టణంలో ఉన్న మొత్తైదులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. కావున 50 మంది వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని కూర్చున్నాం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే పిల్లల్లో లేని వారికి అమ్మవారిని మొక్కుకుంటే పిల్లలు పడుతున్నారు. అలాగే పెళ్లి కాని వారికి అమ్మవారి యొక్క తులసి కోటని తీసుకుని వెళ్తే వారికి వివాహం జరుగుతుంది. ఈ 25 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఈ అనుభవం ఉన్నది. ఇటువంటి అనుభవం ఉన్న యొక్క తల్లిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. సాయిబాబా గారి గుడి వద్ద 25 సంవత్సరాల నుంచి గౌరమ్మని నిలబెడుతున్నాము. ఈ గౌరమ్మకు నిలబెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అందులోనూ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పట్టడం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం, ఊరేగింపుగా ముందు తీసుకొచ్చి కాలువకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి నెక్స్ట్ తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి కాలువలో నిమగ్నం చేయడం జరుగుతుంది. ఈ ఊరేగింపుకి అందరూ పాల్గొని అందరూ కోరికలు ఆవిడతో చెప్పుకుంటే ఆవిడ కోరికలు తీర్చే తల్లిగా మాకు వెలవెల్పుగా సవిత్రిపేటకు వెలిసింది ఆవిడ. అందుకని ఆ ఎలవేలుపు తల్లిని మీరు అందరూ కనులారా చూసి వీక్షించి తరించండి. పెంటిపాడు మండలం వైజంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. సరస్వతి పూజ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులు సరస్వతి పూజలు నిర్వహించుకున్నారు. వారికి పెంటిపాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు జగత్ సోమశేఖర్ పూజకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. బట్టిరెడ్డి నాగభీమకుమార్ రాజు, నాగతులసి దంపతులు పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా జువ్వలపాలెం లలితాదేవి గుడిలో అమ్మవారు సరస్వతి అలంకరణతో దర్శనమిచ్చారు. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 100 మంది పిల్లలచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా సామాగ్రి అందజేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అమ్మవారి నక్షత్రమైనందున మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి సామూహికంగా కుంకుమ పూజలు విద్యార్థుల చేత పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా ఆలయానికి ఎదురుగా భక్తులు వచ్చి ఇక్కడ పూల అలంకరణ, ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీవెన పేరుతో తరపుగా వైజనసులు ఏం చేస్తున్నా ఈ కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతి దేవిగా అలంకరిస్తున్నారు. ఈరోజు ఈ పూజలు చేసుకున్న భక్తులు అందరూ పూజ చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం ఇప్పుడు బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వారికి ఈ కనకదుర్గమ్మ ఆరోగ్యాలతో కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. లలితా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు 8వ రోజు అమ్మవారు జ్ఞాన సరస్వతి ప్రదాయనిగా మనందరికీ కూడా సరస్వతి అలంకరణలో కొలువై ఉన్నారు. ఈరోజు విశేషం మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. ప్రతి ఆలయంలో కూడా ఈ రోజున విశేషంగా సరస్వతి అలంకరణలో అమ్మవారి కొలువై మనందరికీ కూడా దర్శనాలు ఇస్తూ ఉంటారు. అదే ప్రకారంగా మన లలితా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కూడా ఈ రోజున జ్ఞానప్రదాయనిగా శ్వేత వస్త్రములు శ్వేత పీతాంబరములు ధరించి ఆ తల్లి జ్ఞానప్రదాయని అయి చిరునవ్వైనటువంటి మోముతో మనందరికీ కూడా దర్శనాన్ని ఆశీస్సులు అందజేస్తున్నారు ఆ తల్లి. స్థానిక 31వ వార్డు రెల్లీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి సోమవారం సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. విద్యార్థులచే సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవిందు, మాడిమి అచ్చిబాబు, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, అచ్చిబాబు, నిమ్మకాయల చిన్న, శ్రీనివాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని సోమవారం సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. విద్యార్థులచే సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈల ఆంజనేయులు వేకర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. విద్యార్థులచే సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో దాతలచే లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళ నాగవెంకట రవికుమార్, గోకా నారాయణరావు, వాలి వీరవెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక రేలంగి చిత్ర మందిర్ వద్ద శంకర్ భవానీ ఆధ్వర్యంలో 47వ సంవత్సరం పీఠం నిర్వహించడం జరిగింది. ఈ రోజు సుమారుగా 200 మంది భవానీలతో తాడేపల్లిగూడెం పరిసర గ్రామ దేవతలు ఆలయానికి వెళ్లి అమ్మవారి పాదాల వద్ద మహాపాలాభిషేకం చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని తమ భవానీ పీఠం తరపున ఈ కార్యక్రమం చేయడం జరిగిందని శంకర్ భవానీ తెలిపారు. అలాగే కొత్తగూడెం ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని వేడుకుంటూ, అలాగే మన దుర్గాదేవి గుడి, జయలక్ష్మి సెంటర్లో ఉన్న దుర్గాదేవి గుడి, తాడేపల్లిగూడెంలో ఉన్న గ్రామ దేవతలందరినీ కూడా మహాపాలాభిషేకంతో సుమారు 200 మంది భవానీలతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 47వ సంవత్సరం. అది 47వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా మేము చేస్తూ ఈ అమ్మవారి కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక భక్తులందరూ కూడా ఈ అమ్మవారి దీక్షను పూని అమ్మవారి కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలంలో మౌన్సిపాడు పడమరి విప్పరు కూడల్లో ఉన్న కనకదుర్గ గుడిలో దేవీ శరన్నవరాత్రిలో భాగంగా సోమవారం సరస్వతి పూజలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చదువుకునే విద్యార్థులతో సరస్వతి పూజలు సామూహికంగా చేయించారు. మౌన్సిపాడు, కాకర్లమూడి, పడమరి విప్పరు, ఉమామహేశ్వరం, కస్పా, పెంటపాడు గ్రామాల నుండి భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆనవాయితీ. కుటుంబ సభ్యులందరూ కూడా వారి కుటుంబాన్ని ఆ సల్లని తల్లి పేరు పేర్కొంటున్నాం. జై దుర్గా, జై దుర్గా వినపడుతున్నది.
తీసుకున్న వాళ్ళు ప్రసాదాన్ని కూడా తీసుకొని భీమడోలు ఈతకోట వారి వీధి రామాలయం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి అర్చకులు బృందావనం శేషభట్టాచార్యుల ఆధ్వర్యంలో మహిళలు విశేష పూజలు చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సరస్వతి పూజ చేశారు. ఉత్సవ కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న భీమడోలు ఈతకోట వారి వీధి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శి తనూజ వేడుకల్లో పాల్గొన్నారు. शिक्षणाय नमो नमः ओंक्षभुवनाय नमो नमः नमो नमः ओम दुष्टवीरस्तदेव प्रेरकाय नमो नमः తాడేపల్లిగూడెం పట్టణంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 8వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవాని ఆలయంలో 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు కుమార్తె అల్లుడు కాకరపత్తి సతీష్ కుమార్, లక్ష్మీదుర్గా దంపతులు, శ్రీ సెలక్షన్స్ ఎర్ర బాలనాగేంద్ర కుమార్, కవిత దంపతులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాల్లో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుక సాయి సంజయ్ నగర్లో షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 27 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. బాబావారికి విభూతితో సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీ సూక్తం, నవగ్రహ నక్షత్ర కమల హోమం నిర్వహించారు. ఈతకోట రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. పిల్లలతో సరస్వతి పూజలు నిర్వహించారు. పల్లావర్జుల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వం పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివసాయి గణేష్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవాని ఆలయం నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారు మూల నక్షత్ర సందర్భంగా సరస్వతి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకోవాల్సి కోరుతున్నాము. అలాగే ఈరోజు అమ్మవారికి గణపతి పూజ, పుణ్యావచనం, గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, గాయత్రి హోమం మొదలగు పూజా కార్యక్రమాలు జరపబడుతున్నవి. అదేవిధంగా కుంకుమ పూజలు, బాలికలకు అమ్మవారి సరస్వతి పూజా కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు జరపబడుతున్నవి. భక్తులు 50 మంది కూడా ప్రతిరోజు జరుగు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా, అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మూలా నక్షత్రం సరస్వతి గారికి ఎంతో ఇష్టమైన రోజు మన సాయి సంజయ్ నగర్ బస్టాండ్ పక్కలో షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి మహోత్సవానికి గత 28 సంవత్సరాలుగా మన ఈతకోట రాజుగారు వ్యవసాయ గణేష్ ఆధ్వర్యంలో ఇప్పుడు 28 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజునే దగ్గర 150 మంది పిల్లలతో సరస్వతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇటువంటి పూజలు మా రాజన్న ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడా లేని విధంగా గుళ్ళల్లో కూడా జరగలేని హోమాలు మన సెంటర్లో గణపతి హోమం కానీ అన్నీ కూడా సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అరుణాచల్ గిరి ప్రదక్షిణ యాత్ర బస్సు అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమవుతుందని తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ పి దానమ్మ తెలిపారు. 5వ తేదీ రాత్రి 7 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ నుండి బయలుదేరే సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్ 7న పౌర్ణమి రోజు తెల్లవారుజామున 2 గంటలకు అరుణాచలం చేరుతుందన్నారు. అక్కడ గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం చేసుకుని సాయంత్రం మరలా తాడేపల్లిగూడెంకి తిరిగి ప్రయాణం ప్రారంభమై 8న ఉదయం తాడేపల్లిగూడెం చేరుకుంటుందన్నారు. ఛార్జీ కేవలం 2600 రూపాయలు మాత్రమేనని ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడమైందన్నారు. మరిన్ని వివరాలకు 9959922548ను సంప్రదించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని పూలే అంబేద్కర్ మిషన్ రాష్ట్ర నాయకులు సిరా భరత్ అన్నారు. భీమడోల్లో కాట్రగడ్డ కళ్యాణ మండపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపుతూ బుద్ధం శరణం గచ్చామి అనే పేరుతో హైదరాబాద్కు చెందిన కళాకారులు సినీ తరహాలో నాటక ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమంలో తొలుత స్థానిక సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు, ఎంపీటీసీ ముళ్లగిరి జాన్సన్, మాజీ జడ్పీటీసీ ఈదా వెంకటరత్నం, బీజేపీ జిల్లా నాయకులు ప్రవీణ్ పటేల్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రదర్శనకు భీమడోలు పరిసర గ్రామస్తులు, అంబేద్కర్ వాదులు, పూలే అంబేద్కర్ మిషన్ నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్
అంబేద్కర్ మనకి ధైర్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి వెలుగు, బాబాసాహెబ్ అంబేద్కరే మన జీవితం అనే కాన్సెప్ట్ బహుజనుల్లో. అంటే కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటుగా మహిళలు కూడా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం తన జీవితాలను కృషి చేశారు. ఆఖరిగా మహిళల కోసమే తాను న్యాయశాఖ మంత్రిగా పదవికి రాజీనామా చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకి సర్వ హక్కులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఈనాడు మహిళలు అనుభవిస్తున్న ప్రసూతి సెలవులతో సహా కార్మికులు అనుభవిస్తున్న అన్ని కార్మిక చట్టాలు, ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ముద్దచూపుతో చేసిన చట్టాలు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం ఉదయం 4 గంటల నుండి స్వామివారికి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బ్రహ్మరాంబిక అమ్మవారికి అభిషేకములు, అర్చనలు, కుంకుమ పూజలు జరిగాయి. 6 గంటల నుండి ప్రసాద వితరణ, 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజు ప్రసాదం, అన్న సమారాధన స్వర్గీయ కొట్టు వెంకటేశ్వరరావు భార్య సరస్వతి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కొట్టు వెంకటరామారావు, కోడలు సీతారామమ్మ, వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించారు. పెద్ద శివాలయందు ఈరోజు సోమవారం సందర్భంగా మరియు శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ఉదయం 4 గంటల నుంచి కూడా ఈవేళ అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించడం జరిగింది. అలాగే ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకం నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన గౌరవనీయులు స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు గారు, గారి ధర్మపత్ని కొట్టు సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొట్టు వెంకటరామారావు రాము గారు, వారి ధర్మపత్ని సీతారామమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులచే ఉదయం ప్రసాద వితరణ అలాగే అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. మీ యొక్క అన్న సమారాధన భక్తులు విశేషంగా తరలి వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే అన్నదానంలో కూడా అన్నదానం అంటారు. అలాగే అన్నదానం నిర్వహించింది దాతకి ఆ పరమేశ్వరుడు, ఆ జగన్మాత ఆరోగ్యాలు ప్రసాదించాలని. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు కొలువై ఉన్న శ్రీ చింతామణి దేవి వారి 33వ వార్షిక శరన్నవరాత్రిలో భాగంగా సోమవారం అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు యువటూరు శశికాంత శర్మ బ్రహ్మత్వంలో కొర్లేపల్ల పాండురంగారావు, అన్నపూర్ణ, కంచుమర్తి నాగేశ్వరరావు, అనంతలక్ష్మి, పట్నాల నరసింహారావు, శేషవేణి దంపతులు పాల్గొని సరస్వతీమాతకు చింతామణి దేవికి సహస్ర అష్టోత్తర కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, మణిద్వీప వర్ణన, మహిషాసుర మర్దిని అష్టలక్ష్మి స్తోత్రం పారాయణలో వివిధ భక్త బృందాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు మందిర గౌరవ అధ్యక్షులు పైబైన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజులు ఆధ్వర్యం వహించారు. ఈ వార్తలు ఎందరితో సమాప్తం. నమస్కారం.